గన్నవరం నియోజక ప్రజలందరికీ నమస్కారం. గన్నవరం నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం గాలి కుదిరేసింది. ఏ రోడ్లు చూసినా దరిద్రంగా ఉన్న పరిస్థితి. అలాగే రాష్ట్రంలో రోడ్లన్నీ అలా ఉంటే గన్నవరం నియోజకవర్గంలో ఈ గ్రావెల్ దందాలు వీటి వల్ల ఓవర్లోడ్తో లారీలు తిరగడం వల్ల ఇంకా దరిద్రంగా తయారైన పరిస్థితులు మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలన్నా అలాగే ఈ రోడ్లు బాగుపడాలన్నా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో రావడం తక్షణ అవసరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రోడ్లు బాగుపడే పరిస్థితి లేదు. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి హైవే బారు బాగానే ఉంటుంది, కానీ నేషనల్ హైవే పక్కన ఏ గ్రామంలోకి వెళ్దామనుకున్నా ఆ రోడ్లన్నీ అత్యంత దారుణంగా ఉన్నాయి. వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలతో పాటు అలాగే కార్మికులు, కర్షకులతో పాటు ఈ రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే నిర్జీవం అన్న పోలవరం కూడా చంద్రబాబు కోసం ఎదురుచూసే పరిస్థితి. అలాగే అమరావతి పట్టణం చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. రోడ్లు బాగుపడాలన్నా, పడిపోయిన ఆస్తుల విలువ పెరగాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మేలు జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నా. గన్నవరం నియోజకవర్గం నుంచి నేను శాసనసభకి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు రెండో ఈవీఎంలో రెండో నెంబర్ మీద రెండో నెంబర్ నాది, దాంట్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభకి గన్నవరం నుంచి పంపాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. థ్యాంక్ యూ.